యజమానుడు దేశాటన వెళుతూ ముగ్గురు దాసుల్ని పిలిచి, ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 తలాంతులు ఇచ్చి, వీటిని పెట్టుబడిగా పెట్టి సంపాదించండి అని చెప్పి వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చి ఎవడెవడు ఎంత సంపాదించాడో, దానికి ఎంత చేయాలనుకుంటున్నాడో తిరిగి వచ్చినప్పుడు చెప్తాడు. ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పలా. డబ్బులు ఇచ్చాడు, పెట్టుబడి పెట్టుకుంటారా, ఏదో మీరు చేసిందే చేసి సంపాదించండి అన్నాడు, వెళ్ళాడు. తిరిగి వచ్చినప్పుడు 5 తీసుకొచ్చి ఇచ్చాడు, 2 తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు ఆయన ఆ నెక్స్ట్ అనేది అప్పుడు చెప్తున్నాడు. ఏంటంటే 5 ఇచ్చినప్పుడు 5కి 5 చేశావు, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనుక ఇదిగో నిన్ను నేను అనేకమైన వాటి మీద నియమించాలనుకుంటున్నాను. 2 తీసుకొచ్చి ఇస్తే, 2కు 2 తీసుకొచ్చి ఇస్తే, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక నిన్ను కూడా నేను అనేకమైన వాటి మీద ఉంచాలనుకుంటున్నాను అని తిరిగి వచ్చినాక చెప్పాడు. 5కి 5 ఇస్తే ఏం చేస్తానో, 2కు 2 ఇస్తే ఏం చేస్తానో, ఏం చేయాలనుకుంటున్నానో తిరిగి వచ్చినప్పుడు చెప్పాడు. వెళ్ళేటప్పుడు చెప్పాల. వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, ప్రస్తుతం ఏం చేయాలో భూమి మీద ఆ పని చేయమని చెప్పాడు. జస్ట్ 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఈ పెట్టుబడిగా పెట్టుకుని ముందు ఇక్కడ చేయాల్సింది చేయండి అని చెప్పాడు. అట్లాగే మన యేసయ్య కూడా ప్రస్తుతానికి మనకి ఇచ్చినవేవో ఇచ్చి భూమి మీద మనం చేయదగ్గ పని ఏదో ఇప్పుడు మనకి చెప్పాడు, చేయించుకుంటాడు. రెండవ రాకడ వచ్చింది చూడు, అప్పుడు నెక్స్ట్ మనం అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా అక్కడ బయలుపరుస్తాడు. 1000 ఏళ్ల నీతి పాలన అయిపోయిన తర్వాత మనల్ని అక్కడ ఏ హోదాల్లో ఉంచుతాడో, మన ద్వారా ఏమేమి పనులు చేస్తాడో, విశ్వంలో, ప్రపంచంలో, దేవుని సృష్టి అంతట్లో మనం ఇంకా ఏమేం చేయాలో, ఇంకా కొత్త సృష్టి, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, నూతన ప్రపంచం మొదలైన వాటిలో ఇక మనం నెక్స్ట్ ఏం చేయాలనేది అక్కడ చెప్తాడు. తర్వాత అన్నీ ఇప్పుడే చెప్పాడు. భూమి మీద ఉనికిలో ఉన్న మనం ప్రస్తుతం ఏం చేయాలో మనకు తెలియాలంటే మనం ఆయనకి సమీపంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి సమీపంలోకి వెళ్ళాలి? దేవునికి మనం సమీపం అవ్వటం, దేవునికి మనం సహవాసంలో దగ్గర అవ్వటం అనేది 3 సంగతుల్ని నెరవేరుస్తుంది. దేవునికి మనం సహవాసంలో ఉంటాం, దేవునితో మనం దగ్గర అవ్వటం అనేది 3 సంగతుల్ని నెరవేరుస్తుంది. 1, ఆయన మహిమను నువ్వు ప్రచురం చేస్తావు, ఆయన ఆశించినట్టు ఆయన సహవాసంలో ఉన్నావు గనక తృప్తి చెందుతాడు. 3వది, ఆయన ప్రేమించగలిగితేనే నువ్వు ఆయన దాకా వెళ్ళగలుగుతావు, లేకపోతే వెళ్ళలేవు గనక ఆయన సహవాసంలో ఉన్న నీ ప్రేమని కూడా ఆయన గుర్తిస్తాడు. నన్ను ప్రేమించింది కాబట్టే కదా నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది, నన్ను ప్రేమించాడు కాబట్టే కదా నా బిడ్డ ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాడు, నేనంటే వానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కదా నా సహవాసంలో ఉన్నాడు, లేకపోతే ఉన్నాడు కదా. దీనివల్ల నీలో ఉన్న 3 సంగతులు దేవునికి అర్థమవుతాయి. అది దేవుని సంతోషానికి కారణమైద్ది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి. అలాగ మనం ఆయన సమీపించినప్పుడు, లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా మనం సమీపించినప్పుడు, మనం ఏం చేయాలో అనేది ఆయన తప్పకుండా మనకు బయలుపరుస్తాడు. భక్తులకు అలా బయలుపరిచాడు. దేవుణ్ణి సమీపించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన తన చిత్తాన్ని తెలియజేసినట్టు లేఖనాల్లో స్పష్టంగా రాసుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, మండుచున్న పొద చూసి మోషే అక్కడికి వెళ్ళినప్పుడు పొదలో దేవుని దూత ప్రత్యక్షమై నెక్స్ట్ మోషే ఏం చేయాలో ఆ కర్తవ్యాన్ని బోధించాడు. అది ఎక్కడ బోధించాడు? అరణ్యపు అనుభవంలో మోషే ఉన్నప్పుడు బోధించాడా, లేకపోతే ఊళ్ళో కూర్చున్నప్పుడు బోధించాడా? మనుషులతో పిచ్చపాటి మాట్లాడుతున్నప్పుడు? పెద్దగా చెప్పాలి. ఏ అనుభవంలో ఉన్నప్పుడు? రైట్, అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడు అతడు ఏకాంతంగా ఉన్నప్పుడు, ఆ గొర్రెల్ని ఆ పొలంలో ఆ కొండల్లో తోలి ఆ గొర్రెలు మేస్తా ఉంటే అతడు ఏకాంతంగా ఉన్నప్పుడు, అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి తన చిత్తం ఏంటో మోషేకి బయలుపరిచినట్టు మనకి స్పష్టంగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది, అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడే
ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు, ఒక వ్యక్తిని దేవుడు సరిచేశాడు. అది ఊరి అనుభవంలో ఉన్నప్పుడు కాదు, అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడు. యాకోబు అందరినీ వదిలేసి ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడని రాస్తుంది. దేవునికి ఒంటరిగా తను తాను అప్పగించుకొని, ప్రభువా ఇదిగో నేనున్నాను అని దేవుని ముందు కూర్చున్నప్పుడు దేవుడు రెండు చేశాడు. ఒకటి, యాకోబును సరిచేశాడు, విర్రగొట్టి నల్లగొట్టి దేవుడు ఆశీర్వదించడానికి యోగ్యుడిగా యాకోబును సిద్ధపరిచి, రెండవది ఆశీర్వదించాడు. సో అరణ్యపు అనుభవంలో ఉన్న మోషేకి దేవుని చిత్తం బయలుపరచబడింది. రెండవది, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన బలము కూడా మోషేకి అక్కడే ఇవ్వబడింది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, చాలా ఉపయోగపడింది. దేవుని సహవాసంలో ఇవ్వబడింది, దేవుని సమీపించినప్పుడు అది ఇవ్వబడింది. ఏంటది? ఒకటి, చిత్తం బయలుపరచబడింది. రెండవది, ఆ చిత్తం నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యం కూడా అక్కడే ఇచ్చాడు. ఎందుకంటే నీ చేతిలో ఉంది ఏందన్నాడు మోషేని, ఇది గొర్రెల్ని దోలే కర్ర. స్తోత్రం చెప్పు, చెప్పు గట్టి చెప్పు. నీ చేతిలో ఉందేంటి? గొర్రెల్ని దోలే కర్ర. రైట్, ఆ చేత పట్టుకో. దీంతోనే నువ్వు అక్కడ ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తెస్తావు. ఐగుప్తు రాజైన ఫరో చేతిలో రాజదండం ఉంటుంది, నీ చేతిలో ఉన్న ఈ గొర్రెలు దోలే కర్రే నీ దండం. పో, దీని ద్వారానే నువ్వు చాలా కార్యాలు చేస్తావు, ఆ శక్తిని నేను నీకు చెప్పమన్నాడు. తెలుసు మీకు ఆ సంగతి. వేరే వస్తువులు ఏం పట్టుకోవాలా మోషే? ఓన్లీ ఆ గొర్రెల్ని తోలే ఆ కర్రే, తన దగ్గర ఉన్న ఆ కర్రే సముద్రం రెండు పాయలు అవటానికి ఆ కర్రను దాని వైపు చూపించినప్పుడు అది జరిగింది. అదే కర్రతో బండను కొట్టినప్పుడు నీళ్లు వచ్చినాయి. అదే కర్రను పైకెత్తి పట్టుకున్నప్పుడు అమాలేకీయుల మీద ఇశ్రాయేలు గెలిచారు. ఆ విధంగా మీరు గమనించినట్లయితే ఏముంది అక్కడ? గొర్రెలను తోలే కర్ర అది. కానీ ఇవ్వాల్సిన శక్తి అంతా కూడా ఐగుప్తులో నైల్ నదిని కొట్టినప్పుడు నీళ్ళు రక్తంగా మారినాయి, ఆ కర్రతో కొట్టితేనే. అట్లాగా మీరు గమనించి చదివితే ఆ గొర్రెలను దోలే కర్ర చేతిలో ఉంది మోషేకి, ఇవ్వాల్సిన పవర్ అంతా దానికి ఇచ్చాడు దేవుడు. ఫరో ఎదుట పామైన కర్ర అదే. ఆ కర్రను పైకెత్తినప్పుడే అగ్ని వడగాళ్ళు పడ్డాయి, ఆ కర్రతో ధూళిని కొట్టినప్పుడే ఐగుప్తుల మీద పేలైనాయి. చూడండి, మొత్తం ఆ కర్రతోనే చేశాడు. ఈ శక్తి అంతా ఎక్కడ దొరికింది? అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడు చిత్తము బయలుపరచబడింది. చిత్తమును నెరవేర్చడానికి కావలసిన శక్తి కూడా అక్కడే దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా అర్థమైందని చెప్పింది? రెండవది, సరిచేయటము అరణ్యపు అనుభవంలోనే జరిగింది, ఆశీర్వదించడం కూడా అరణ్యపు అనుభవంలోనే జరిగింది. యాకోబుని తొడగూడు వసలు కొట్టాడు, ఏ బిర్రు చూసుకొని ఎగిసిపడుతున్నాడో అక్కడ పడింది దెబ్బ. అంటే లోపముగా ఉన్న వాటిని దిద్దటం కూడా అరణ్యపు అనుభవంలోనే జరుగుద్ది. దిద్దుబాటు జరిగిన తర్వాత ఆశీర్వదించబట్టం కూడా అరణ్యపు అనుభవంలోనే జరిగింది. 4 మీరు రాసుకున్నారు లేదో నాకైతే తెలియదు. మేధావులు అయితే అవసరం లేదు, ఏకసంతాగ్రాహులు అయితే అవసరం లేదు. ఏదో తిక్కలో రాసుకుంటుంటారు, మాకంత జ్ఞాపశక్తి లేదులే అని. కానీ నేను చెప్పే విషయాలు మాత్రం తేలికైనవి కాదు, చాలా ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇవన్నీ అరణ్యపు అనుభవంలోనే దొరికినాయి, ప్రభు సహవాసంలో దొరికినాయి. 4. ఐదవది ఆత్మ బలము కూడా శత్రువుని ఎదిరించడానికి, వాడి తంత్రాలను తిప్పికొట్టడానికి, వాడిని కాలి కింద అణిపి తొక్కడానికి కావలసిన ఆత్మ బలము కూడా అరణ్యపు అనుభవంలోనే సాక్షాత్తు యేసయ్య పొందాడు. లూకాసు వార్త 4లో మీరు చూడగలిగితే, ఆయన బాప్తిస్మం పొంది ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు, అపవాది చేత శోధించబడటానికి. అరణ్యము అనే మాట ఉంటుంది, అరణ్యాన్ని కొనిపోబడ్డాడు. యేసు 40 దినములు అరణ్యపు అనుభవంలో గడిపిన తర్వాత ఆత్మ బలముతో నిండుకున్న వాడై గలిలయకు తిరిగి వచ్చానని రాసుంటది, చూసుకోవచ్చు. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం. అది. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను, ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఎప్పుడు ఆత్మ బలంతో వెళ్ళాడు?
అరణ్య అనుభవానికి ముందా, అరణ్య అనుభవం తర్వాత? 4వ అధ్యాయం 1వ వచనం. అది ఇందాక నేను చెప్పింది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? 5వది ఏంటి? ఆత్మ బలము, శత్రువుని ఎదిరించే ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు నీయవా. ఓ ప్రార్థన అది. ఉద్రేకపరిచే దురాత్మలను ఎదిరించి పోరాడేదానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలము కూడా. అక్కడే దొరికింది. ఎక్కడ? అరణ్య అనుభవంలో. 6వది, దేవుని వాక్కు కూడా నీకు అక్కడే ప్రత్యక్షమైద్ది. దేవుని ప్రత్యక్షతలు కూడా నీకు అక్కడే బట్టబయలవుతాయి. అరణ్యపు అనుభవంలో, ఆయన సహవాసంలో కూర్చున్నావంటే ఇక నీకేది మరుగు చేయడు, మొత్తం ఓపెన్ చేస్తాడు. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి కూడా చెప్తాడు. చూడు, బైబిల్లో ఉంది. అదే లోకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఎక్కడున్న యోహాను దగ్గరికి? అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి. 3:5 3:2 3:2 ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అరణ్యములోనున్న యోహాను నొద్దకు వచ్చాను. ఏమొచ్చెను? దేవుని వాక్యం వచ్చిందట. దేవుని వాక్కు నీ దగ్గరికి రావాలంటే, దేవుని వాక్కు నీకు ప్రత్యక్షం కావాలంటే, నీవు లోక సహవాసంలో ఉంటే దొరకదు అది. నువ్వు దేవుని సహవాసంలోకి వెళితేనే ఆయన వాక్కు నీకు దొరికింది. ఓకేనా? ఇది 6వ సంగతి. నువ్వు ఏ సమాచారం కావాలన్నా సరే ఆయన సహవాసంలో నువ్వు పొందగలుగుతావు, కానీ లోక సహవాసంలో నువ్వు పొందలేవు. ఇది 6వది. 7వది, జరిగినవి, జరిగిపోయినవి, జరుగుతున్నవి, భవిష్యత్తు సంభవాలు సహా నీకు చెప్పే దమ్ము ఆయనకు ఒక్కడికే ఉంది, కానీ ఇంకెవడికి లేదు. ఏం జరిగిందో చెప్పే దమ్ము ఆయనకుంది, ఏం జరుగుతుందో చెప్పే దమ్ము ఆయనకుంది, ఏం జరగబోతుందో కూడా చెప్పేదమ్మ ఆయన ఒక్కడికే ఉంది, ఇంకెప్పటికీ లేదు. భవిష్యత్ సంభవాల పుస్తకం బైబిల్లో ప్రత్యేకంగా అచ్చంగా బైబిల్ భవిష్యత్తు సంభవాలను సూచించిన పుస్తకం ఏదన్నా ఉంది అంటే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం మర్మాల గని, ప్రత్యక్షతల గని. ఈ ప్రత్యక్షతల పుస్తకం కూడా అరణ్యపు అనుభవంలోనే దేవుడు రాయించాడు. ఊళ్ళో నుంచి యోహానుని పద్మసు ద్వీపమునకు తీసుకొని వచ్చాడు. అధికారులకు ఆ బుద్ధి పుట్టించాడు. ఊళ్ళో ఉన్న యోహానుని తీసుకొచ్చి మనుషులే లేని పద్మాసు ద్వీపంలో తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఇక్కడ చెప్పు, నువ్వు ఎవడికి చెప్తావు సువార్త అని? ఇదేంది నాయన, ఊళ్ళో జైల్లో ఉంటే జైల్లో నన్ను ఎవడికోడికి చెప్తా ఉండేవాడిని నీ గురించి చెప్పకుండా ఎలా బతికేది, నీ పరిశుద్ధుల సహవాసం లేకుండా నేను ఎలా జీవించేది అని దేవుని ముందు కూర్చున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటో తెలుసా యోహానికి? ఇక మీదట సంభవింపబోవు సంగతులను నేను నీకు తెలియజెప్పేదను, నీవు వాటిని ఒక గ్రంథమందు రాసి నా సంఘమునకు ఇవ్వాలి. నువ్వు రాయబోతున్నటువంటి విషయాలన్నీ కూడా కోట్లాది మందికి భవిష్యత్తు దర్శనం అవుతుంది, లేఖనాలు అవుతాయి. యోహాను, ఆ ధన్యత నీకు గీయడానికి నిన్ను ఒంటరిని చేశానంటాడు ఆయన. ఆ అరణ్యపు అనుభవంలోనే ఆయన ఆత్మవశుడై పరలోకానికి కొనిపోబడ్డాడు. అక్కడ ఎన్నో సంగతులు చూశాడు. చూసిన సంగతులన్నీ ఆయన గ్రంథస్థం చేశాడు. పరలోకానికి కొనిపోబడ్డాడు, భవిష్యత్తులో కూడా కొనిపోబడ్డాడు.
భవిష్యత్తులో తీసుకెళ్ళాడు దేవుడు యోహానుని. అలాగే దానియేలుని కూడా అంతే తీసుకెళ్ళాడు. భవిష్యత్ దర్శనాన్ని దానియేలుకు బయలుపరిచాడు దేవుడు. ఏం జరగబోతుందో చెప్పాడు. యెహెజ్కేలుని తీసుకెళ్ళాడు భవిష్యత్తులోనికి. నీవు ఆయనకు దగ్గర అయితే, నీవు ఆయనకు సమీపం అయితే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్నీ చెప్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తులకు బయలుపరచబడిందా లేదా? ఎలీషా ఒక సైన్యాధిపతిని చూసి ఏడుస్తాడు. ఎందుకు సార్ నన్ను చూసి ఏడుస్తున్నారంటే, నువ్వు భవిష్యత్తులో ఇశ్రాయేలు పిల్లల్ని ఇలా చేయబోతున్నావురా, నువ్వు వాళ్ళ కడుపులు చీల్చబోతున్నావురా నువ్వు అని ఏడుస్తాడు ఎలీషా. ఎట్లా తెలుసు ఎలీషా కంటే? భవిష్యత్తు చూశాడు, బయలుపరచబడింది. అట్లా భక్తులకు భవిష్యత్తు తెలుసు. యేసు ప్రభు కూడా ప్రవచించాడు చూడండి. యేసు ప్రభు కూడా, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి పిలిచినట్టు నిన్ను పిలిచాను కానీ నువ్వు రానొల్లకపోతే విననొల్లకపోతివి. నీకు నువ్వే విడవబడతావు, నీకు ఇలాంటి గతి పట్టిద్ది, ఇది ఇలాంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోబోతున్నావు, దండ్ల చేత చుట్టబడతావు, నీ పిల్లలు మట్టిలో కలుస్తారు, నువ్వు ఇట్లా కలుస్తావు అని నెక్స్ట్ పర్యావసానం అంతా కూడా ఆయన ప్రవచిస్తాడు. అంటే ఏం జరగబోతుందో యేసయ్యకు బయలుపరచబడింది. ఏం జరగబోతుందో ఎలీషాకి బయలుపరచబడింది. ఏం జరగబోతుందో యెహెజ్కేలుకి, దానియేలుకి, ప్రవక్తలకు బయలుపరచబడింది. మాయ్ ఎక్కడ బయలుపరచబడింది రా తల్లి? సెల్ ఫోన్ ముందు కూర్చున్నప్పుడా? టీవీ ముందు కూర్చున్నప్పుడా? కాదు కాదు, దేవుని ముందు కూర్చున్నప్పుడు జరిగింది అది. నిర్జీవ వస్తువుల దగ్గర, మనుషుల దగ్గర కాదు, దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు అది బయలుపరచబడింది. కాబట్టి దేవుని సహవాసం అరణ్యపు అనుభవం అయితే, ఆ అరణ్యపు అనుభవంలో మనకు దొరికే 7 విధములైన ప్రయోజనాలని మీకు అందించాను ఇప్పుడు నేను. 7వది చెప్పాను, ప్రత్యక్షతలు దొరుకుతాయి, భవిష్యత్తు దొరుకుతుంది. ఏం జరగబోతుందో దానికి ఎలా సిద్ధపడాలో కూడా నోవహుకు బయలుపరచబడింది. భవిష్యత్తు జలప్రళయం రాబోతుందని ఎట్లా 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 బయలుపరచబడింది? సహవాసంలో ఉన్నాడు గనక. ఆయన సాంగత్యంలో. అబ్రహాముకు బయలుపరచబడింది భవిష్యత్ ఎలా? సహవాసంలో ఉన్నాడు గనక. ఎవరి సహవాసంలో? దేవుని సహవాసం, దేవునితో సహజీవనంలో ఉన్నాడు గనక. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అందరికి ఏమర్థమైంది అంటే, మనం అపేక్షించేవన్నీ కూడా ఆయన సహవాసంలో దొరుకుతాయి. 7 విధములైనటువంటి ప్రయోజనాలు ఆయన సాంగత్యంలో దొరుకుతాయి. కాబట్టి బహుళ ప్రయోజనం మనకుంది ఆయన సహవాసంలో. ఈ 7 విధములైన ప్రయోజనాలే కాక ముందు చెప్పిన 3 కూడా, మొత్తం 10. స్తోత్రమును ప్రచురం చేయడానికి కావలసిన జ్ఞానము అక్కడే దొరుకుతుంది. అంతేకాదు, నిన్ను ఎందుకు చేశాడో ఆ చిత్తం కూడా అక్కడ నువ్వు ఆయనతో గడిపినప్పుడు సార్థకమైంది. 3వది, నీవు ఆయనను ప్రేమిస్తున్నావు అన్నది కూడా అక్కడ నీవు సహవాసం చేసినప్పుడు రుజువైంది. మొత్తం 10. ఇన్ని విధములైనటువంటి ప్రయోజనాలు మన దేవుని సహవాసంలో మనకు ఉన్నాయి కనుకనే ఆయన సహవాసం నుండి మనల్ని దూరం చేయడానికి మనకు ఒకడు ఉన్నాడుగా, శత్రువు, దరిద్రుడు. ఇక వాడు ఆ సహవాసంలోనికి మనం వెళ్లకుండా మనల్ని అడ్డగించడానికి ఈ లోక సంబంధమైన రకరకాలైన మత్తులను వినియోగిస్తాడు. ఇక్కడ మనం సవాల్ చేయబడతాం, దేవుడు మనల్ని సవాల్ చేస్తాడు. ఒక పక్క నేను కూర్చున్నాను, ఒక పక్క వాడు కూర్చున్నాడు, మధ్యలో నువ్వు ఉన్నావు. నువ్వు ఎటు ఆకర్షించబడతావు? నా తట్ట, వాని తట్ట? కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుడి దగ్గర ఉన్నాయన్నేమో బరువుగా ఉంటాయి, వాడి దగ్గర ఉన్నాయేమో తేలిగ్గాను ఎగిరెగిరి పడుతుంటాయి. మీరు గమనించండి, ఒరిజినల్ బంగారం కంటే గిల్ట్ దాకా చమకాయించినట్టు. లేడీస్కి బాగా తెలిసిద్ది. ఒరిజినల్ గోల్డ్ కంటే కూడా ఈ రోల్డ్ గోల్డ్ ఉంటుంది, భలే చమకాయిస్తుంది, మనల్ని బ్రూడి కొట్టేస్తుంది అది.
ఎంతమంది ఒప్పుకుంటారు? సైతాన్ గాడి దగ్గర ఒరిజినల్ ఏమీ లేదు, అంతా రోల్డ్ గోల్డే. అయితే వాటికి ఆకర్షణ ఎక్కువ. ఇంకొక దరిద్రం ఏంటంటే, వాటికున్న ఆకర్షణ ఎందుకు ఎక్కువైందో తెలుసా? అంత ఆకర్షణ ఎందుకు అంత ఆకర్షణీయమైనవంటే, ఆ ఆకర్షణలకు సపోర్ట్ చేసే శరీరం మన దగ్గర ఉన్నందున వాటికి ఆకర్షణలకు విలువ పెరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనుషులు ఏది ఎక్కువగా వాడతారో దాని గిరాకీ పెరిగినట్టు. గిరాకీ పెరిగింది కదా ఆటోమేటిక్గా అందరూ ఎగబడితే. అట్లాగా మానవ శరీరాలన్నీ ఆకర్షణలకు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి, ఆకర్షించబడతాయి కాబట్టి, అవి విలువైనవి గాను, స్థిరమైనవి గాను, శాశ్వతమైనవి గాను భ్రమ కలిగిస్తాయి. అక్కడ మోసపోతారు పెక్కుమంది, అక్కడ మోసపోతారు. వాస్తవాలకు కాదు, భ్రమలకు లోనవుతారు ఎక్కువ శాతం. ఆ భ్రమల్ని నిజమని భ్రమిస్తారు, మోసపోతారు. ఇలా దెబ్బతిన్న భక్తుడు పాడుకున్న పాట, నిదురలోన రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా, నీ మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా, నిదురలోన రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా, ఈ మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా, కళ్ళు తెరచి చూసినప్పుడే కలయేనని తెలిసెనా, కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసెనా, కాటేశనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది, కాటేశనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది, నిదురలోనా పాడు నిదురలోనా. దెబ్బతిని దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డాడు వాడిన పాట అది. దేవునికి స్తోత్రం. నీలాంటి వారిని నిలువనీయదే, నీకున్న వేదన కంట చూడదే, నీలాంటి వారిని నిలువనీయదే, నీకున్న వేదన కంట చూడదే, స్వార్థానికే నిన్ను చేరదీసెనే, స్వార్థానికే నిన్ను చేరదీసెనే, శోకాల సంద్రంలో ముంచివేసెనే, శోకాల సంద్రంలో ముంచివేసెనే, నిదురలోన రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా, ఈ మాయలోకపు ఛాయలన్నీ. స్తోత్రం. బుద్ధి లేని కన్యకలకు ఏమి జరిగెనే, మొద్దు నిదురే వారికి శాపమాయనే, బుద్ధి లేని కన్యకలకు ఏమి జరిగెనే, మొద్దు నిదురే వారికి శాపమాయనే, పొద్దుగుక ముందే సిద్ధ నింపకపోతే, పొద్దుగుక ముందే సిద్ధ నింపకపోతే, అర్ధరాత్రికే కవిని ఫలితముండదే, అర్ధరాత్రికే కవిని ఫలితముండదే, నిదురలోనా పాడు నిదురలోనా, నిదురలోనా రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలని నిజమని భ్రమశావా, ఈ మాయలోకపు ఛాయలని
నిజమని భ్రమశావ. కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసెనా. కాటేసెనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది. కాటేసెనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది. నిదురలోనా పాడు నిదురలోనా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను నిద్రబుచ్చి నిన్ను మత్తులోనికి లాగేసేటువంటి ఎన్నో ఆకర్షణలను వాడిని ముందుకు తీసుకొచ్చి బలహీనపరిచి నీకు తెలియకుండానే క్రమక్రమంగా నీలో రగిలినటువంటి ఆత్మాగ్నిని ఆర్పేసి నీకు తెలియకుండానే దేవునికి నిన్ను దూరంగా లాక్కొని పోయేటువంటి ఈ మాయ పన్నాగాలు సైతానుగాడికి వెన్నతో పెట్టిన విద్య. భ్రమలను నిజమని మనం భ్రమించేటట్టు, అబద్ధాలను నిజమని మనం మోసపోయేటట్టు మనల్ని మోసగించటంలో వాడు నిపుణుడు. బైబిల్లో వాటి గురించి ఎక్కువసార్లు చెప్పబడిన మాటలో ఒక మాట మోసగాడు. అర్థమైందా? ఏం గాడు? మోసగాడు. సర్వలోకమును మోసపుచ్చే మోసగాడని రాస్తుంది వాడి గురించి. ప్రకటన గ్రంథం 12:9 ఇంటికి పోయి చదువుకో. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియో సాతాననియో పేరు కలిగిన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అక్కడ అన్నాడు సర్వలోకమును మోసపుచ్చుచు, సర్వలోకమును మోసపుచ్చుచు, సర్వలోకమును మోసగాడు వీడు. మోసం అంటే ఏంటో తెలుసా? మోసం అంటే ఏంటో తెలుసా? నువ్వు రాగిని తీసుకెళ్ళి ఇదిగో బంగారం అంటే నువ్వు మోసపోతావా? రాగిని నీకు చూపించి ఇదిగో బంగారం అంటే నువ్వు మోసపోతావా? ఎట్ట కనపడుతుందంట నీకంటావు. ఫస్ట్ అనే డైలాగ్ అది. ఎరా రాగి తీసుకొచ్చి నాకు బంగారం అని చూపిస్తున్నా ఎట్ట కనపడుతుందంట నీకంటావు. ఫస్ట్ డైలాగ్ అది నీకు. మరి నువ్వు మోసపోవాలంటే ఏం చేయాలి? రాగి దానికి గోల్డ్ కోటింగ్ వేయాలి. అంతేకాదు చెక్ చేయడానికి ఒక రాగి కడ్డీ తీసుకొని బంగారం కోటింగ్ వేసి దొంగలు ఏం చేస్తారు తెలుసా? దొంగలు దానికి ఏదో ఒక భాగాన ఒరిజినల్ బంగారం అతికేపిస్తారు. వీడికి ఆ మొక్క చూపించి ఈ రాగి కడ్డీని బంగారు కోటింగ్ వేసి మొత్తం బంగారం సారని చూపించి చెక్ చేయడానికి వాడు అడిగినప్పుడు ఒక ముక్క కట్ చేస్తాడు చూడు, ఆ ముక్క ఒరిజినల్ బంగారం ముక్క ఉంటుంది. వాడు ఆ ముక్క తీసుకెళ్ళి చెక్ చేయించినప్పుడు ఒరిజినల్ బంగారం అని చెప్తాడు, బంగారం కొట్టాడు. అప్పుడు వీడు నమ్మి మొత్తాన్ని రేటు పెట్టి కొంటాడు. కొన్న తర్వాత వాడికి దొరికిన ఆ చిన్న ముక్కే ఒరిజినల్ బంగారం, కానీ మిగిలిన వాడు బంగారు కడ్డీ బంగారు కమ్మి అనుకున్నదల్లా రాగిదది. నెత్తిన కొట్టేసుకొని లబో కొట్టుకుంటాడు. ఎలా మోసపోతాడు? రాగి కడ్డీగా తీసుకెళ్తే మోసపోడు. బంగారం కోటింగ్ వేయాలా, ఈడు అట్లేస్తాడు బంగారు కోటింగ్. దానికి బంధాలను వాడుకుంటాడు, అనుబంధాలను వాడుకుంటాడు, వస్తువుల్ని వాడుకుంటాడు, వ్యక్తుల్ని వాడుకుంటాడు, సమాజంలో పరిస్థితులను వాడుకుంటాడు, నీ చుట్టూ ఉన్న క్లైమేట్ మొత్తాన్ని వాడు వినియోగించుకుంటాడు చాలా చమత్కారంగా. నిన్ను భ్రమలోనికి తీసుకెళ్ళాలి, మాయలోనికి తీసుకెళ్ళాలి, మత్తులోనికి తీసుకెళ్ళాలి. దేవునికి నీకు తెలియకుండా నేను దూరం అయిపోవాలి. ఇక దేవుని సహవాసం కాకుండా మనుషుల సహవాసాల్లో నువ్వు నిండిపోవాలి. మనుషుల మాయ మత్తుల్లో మునిగి తేలిపోవాలి.